ఇప్పుడు చుట్టుముట్టున్న కంపెనీలో అదే పెద్దది. ఆ కంపెనీకి మా ఇంటికి ఒక 600 మీటర్లు ఉంటుంది అంతే. రోజు డైలీ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ భరించలేకనే మేము ఆ ఊరు వదిలిపెట్టి 2 ఏళ్ళ ఊరు వదిలిపెట్టి ఊర్లు ఉంటలేము. ఏ డాక్టర్ దగ్గర పోయినా పొల్యూషన్ లేని ఏరియా పోవాలని పెద్ద రాష్ట్రాలు వేరే రాష్ట్రాలు చెప్పారు మాకు. అంత దూరం పోలేక మేము మాకు యాదగిరిగుట్ట అక్కడ భూమి ఉంది అన్నాడు. అక్కడ అగ్రికల్చర్ లేబర్ పని అది చేసుకుంటా భువనగిరిలో కిరాయికి ఉంటున్నాం. అక్కడ చదువుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఆడ ఉన్నప్పుడు రోజు స్కూల్కి పోతే ఆ సార్ ఎప్పుడు ఫోన్ చేసేది తెలియదు. మీ బాబుకి జ్వరం వచ్చి తీసుకోపోని ఫోన్ చేసేది. అప్పుడు ఎప్పుడు జ్వరం వచ్చేది తెలియదు, ఎప్పుడు ఏమయ్యేది తెలియదు అన్నాడు. వాళ్ళు వద్దంటే బలి మీదకి స్కూల్లో చేర్చినాం మేము అట్టేటా చేర్చుకోరని. వాళ్ళు మధ్యాహ్నం దాకానే స్కూల్ ఉంచుకునేది, తర్వాత పంపించేసేది. ఇప్పుడు భువనగిరి పోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు ఒక్కనాడు సర్ది లేదు, జ్వరం లేదు. రోజు పోయి వస్తాడు. మీ పొద్దుగాల ఖాళీ వీల్ చైర్లో తయారు చేసి ఇలా కొట్టేస్తాం అంతే. సాయంత్రం దాకా ఆడే తిరిగి వస్తాడు, ఇంటికి వస్తాడు.